ఉపవాసం, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అనుభవం ఉందా? అమ్మో, తినకపోతే కళ్ళు తిరిగిపోతాయండి నాకు. ఒకవేళ నువ్వు ఒక బీపీ పేషెంటువో లేకపోతే ఒక షుగర్ పేషెంటువో మరో పేషెంట్ అయితే తర్వాత సంగతి. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నప్పుడు నువ్వు ఉపవాసించగలుగుతున్నావా? నేను బైబిల్లో చాలా చెప్పగలను, టైం లేదు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా చెప్పండి ఎన్ని గొప్ప కార్యాలు భక్తులు అనుభవించారు మీకు తెలుసా? దేవుని కార్యాలు నువ్వు రుచి చూడాలంటే ఇదిగో దేవునితో సహవాసం పెట్టు. కడుపుకి ఖాళీ పెట్టు, నోటికి కొంచెం సిలువ వేయడం నేర్చుకో. నీ పనులకు ఉపవాసం పెట్టు, నీ ఉద్యోగానికి ఉపవాసం పెట్టు. దేవునితో సమయాన్ని గడపడుతూ దేవుని సందులో ఉపవసించు. దేవుని సందులో ఎస్తేరు ఉపవసించింది. చెప్పండి, అసాధ్యమైంది సాధ్యం చేయలే. హామాను జోలికి ఎవడు రాగలరండి? హామానుని ఎవరండి తొలగించుకోగలిగేది? సునాయాసంగా, అత్యంత ఈజీగా ప్రార్థనా ఫలితం. చాలామందికి దేవుని వాక్యం పెద్దేదో ఇళ్ళదో ఫిలాసఫీలో పిహెచ్డి చేసేసినట్టు నిజమంటారా? అవునంటారా? ప్రార్థన చేస్తే పోతుందంటారా? నువ్వు చేసి చూడరాదా? నువ్వు ఉండరాదా అలాగా? నువ్వు చేయరాదా అలాగా? ఎస్తేరు ఉపవాసం ఉండగా ప్రధానమంత్రి అయిన హామాను, శత్రువైన హామాను, యూదా ప్రజలందరికీ కీడు చేయాలనుకున్న హామానును దేవుడు తొలగించాడే. యెహోషాపాతు ఉపవాసం ఉండగా యూదా ప్రజలందరినీ దేవుని మందిరంలోకి పిలిపించుకొని ఉపవాసము చాటించగా ఏం జరిగింది చెప్పండి? 3 జనాంగాల వారిని దేవుడు కత్తి వాడకుండా, కర్ర వాడకుండా మాటుగండ్రను పెట్టి జయింపచేశాడు. దోపుడు సొమ్ము 3 అంతలుగా అనుభవించగలిగారు. హల్లెలూయా. ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉంటున్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతున్నాడా? ఉపవాసం ఉండి కబుర్లు ఆడుతున్నాడా? ఉపవాసం ఉండి రాజమండ్రి అంతా తిరుగుతున్నాడా? ఉపవాసం ఉండి వ్యర్థమైనటువంటి పనుల్లో తిరుగుతున్నాడా? అందుకంటాడు 58 యెషయా గ్రంథంలో, మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మీ లోక వార్తలు చెప్పుకుంటూ లోకానుసారంగా జీవిస్తూ. ఇది నాకు నచ్చిన ఉపవాసం కాదు. పరిశుద్ధతను కలిగి, పవిత్రతను కలిగి, దినదినము ఆయన రూపంలో చెక్కబడుతూ ఆయన చెప్పిన మాటకు విధేయులవడమే ఉపవాసం అంటే. నేర్చుకోండి ఉపవాస అనుభవం. ఆరోగ్యం దేవునికి ఇచ్చినప్పుడు దేవునితో సహవాసం చేయడం నేర్చుకోండి. తిండిని తగ్గించాలి, మొత్తును తగ్గించాలి, ఐహిక విచారాలు తగ్గించాలి. నాన్నగారు చెప్తూ ఉంటారు కదా, తిండి ఎక్కువయ్యి ఇప్పుడు రోగాలు ఎక్కువవుతున్నాయంట. తిండి తగ్గించాలి. ఒక నియమం నీకుందా? దేవుని సందులో ఉపవాసం ఉండడం, కడుపు కట్టుకోవడం, నోటికి కొంచెం నోటికి కూడా అప్పుడప్పుడు ఏమి ఇవ్వాలా? నోరు ఫీల్ అవుతూ ఉంటుంది. కొంతమంది నోరులు ఎప్పుడు కంకర మిషన్ లాగా ఆడుతూనే ఉంటాయి. నోరు ఫీల్ అవుతాయి, వీళ్ళు ఎప్పుడు రెస్ట్ ఇవ్వరేంటి నాకు అని. అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలి. దేవుని సందులో సమయాన్ని ఖర్చు పెట్టే విషయంలో నాకు తెలుసు కొంతమంది భక్తులు దేవుని సందులో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి మర్చిపోతారు. అనేకుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు చేస్తూ. మా తల్లిదండ్రుల గురించి చెప్పగలను మాట, మా అమ్మమ్మ గారి గురించి చెప్పగలను, చాలామంది దైవజనుల గురించి చెప్పగలను మాట. ఉపవాసం అనుభవం నీకుందా?